వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మరొకసారి వాగ్దానంతో కూడిన దేవుని ప్రమాణాన్ని సామెతల గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయాలి. దేవుని ప్రమాణాలు, వాగ్దానాలన్నీ మనల్ని బలోపేతం చేసేవిగా సామెతల గ్రంథంలో రాయబడతా వచ్చినాయి. దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో మనము మన శత్రువులను సహా మిత్రులుగా చేయాలి అని అంటే రాజీ పడటం ద్వారానో, కాంప్రమైజ్ అవ్వటం ద్వారానో, ఈ లోకపు మార్గాల ద్వారానో మనము శత్రువుల్ని మిత్రులుగా చేయలేము. కానీ దేవుని వాక్యంలో నుండి 4 ప్రమాణాలు మనం నేర్చుకోగలిగితే ఈ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. మొదటిది గాడ్లీనెస్. దేవుని వాక్యంలో ప్రీతికరమైన ప్రవర్తన, భక్తి కలిగిన ప్రవర్తన. ప్రీతికరమైన ప్రవర్తన అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి సంతోషపెట్టే ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు శత్రువులు సహా మిత్రులుగా మారతారు అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. దేవునికే ఇష్టం లేని ప్రవర్తన మనం జీవిస్తున్నప్పుడు, దేవునితోనే వైరం ఉన్నప్పుడు మన శత్రువులు ఇంకా అధిక శత్రువులు అవటానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ గైడెన్స్, మార్గదర్శకం. దేవుడు మనల్ని చూపించిన మార్గంలో మనం నడవటం, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటం, దేవుని మార్గదర్శనంలో మనం ముందుకు కొనసాగటానికి తార్కాణం అవుతూ ఉంది. అబ్రహాము ఆయన కనాను దేశానికి బయలుదేరినప్పుడు ఏ స్థలానికి వెళ్తున్నాడో సరైన అవగాహన లేకుండానే ఆయన ప్రయాణం ప్రారంభించబడింది. కానీ ఒక రోజున అన్ని దేశాలకు ఆయనే తండ్రిగా, ఆల్ నేషన్స్కి ఆయనే ఫాదర్గా పిలువబడటానికి దేవుడు అనుగ్రహాన్ని చూపించాడు. అంత మాత్రమే కాదు, దావీదు కూడా యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని చిత్తాన్ని ఆయన అనుభవించిన తర్వాత ముందు అడుగు వేసేవాడు. ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన జీవితాల్లో ప్రతి నిర్ణయం ముందు దేవుణ్ణి సంప్రదించటం, అది చిన్నదైనా పెద్దదైనా దేవునితో సంప్రదించి ప్రతి అడుగు వేస్తే మనకు మంచి మార్గదర్శనం దేవుడు ఏర్పాటు చేస్తాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రేట్ పీస్. చాలా గొప్ప శాంతిని దేవుడు మనకు అనుగ్రహించగలడు. దేవుడు మనకి ఎలాగూ శాంతిని కలుగజేస్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన మన శత్రువులను మిత్రులుగా మార్చినప్పుడే మనకు సమాధానం కలుగుతూ ఉంది. ఒక రోజున యాకోబు తిరిగి తన సొంత దేశానికి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు ఏశావు హృదయంలో సమాధానాన్ని కలగజేసి, ఏశావే వెళ్ళి యాకోబుతో సమాధానపరచబడి యాకోబుని సొంత తమ్ముడుగా, యాకోబు సంతానాన్నంతటిని అంగీకరించటం, దేవుడు ఏశావుని శత్రువుని మిత్రుడిగా మార్చడాన్ని మనం చూడవచ్చు. నెహెమ్యా కూడా అనేక వ్యతిరేక పరిస్థితుల నడుమ దేవుడు అర్తాహసస్త అనే రాజు హృదయాన్ని మార్చడం ద్వారా యెరూషలేము ప్రాకారాలన్నీ కట్టడానికి అవకాశాన్ని కలగజేశాడు. ఫైనల్లీ 4వ విషయం, ఇట్ ఈజ్ ఎ గ్లోరీ. శత్రువుల మధ్యలో దేవుడు మన ద్వారా మహింపరచబడటానికి ఇష్టపడుతున్నాడు, అందుకే శత్రువులను మిత్రులుగా మారుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మా ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మా శత్రువులను మిత్రులుగా చేస్తారన్న వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.